పరిగెత్తుకుంటూ రూమ్లోకి వెళ్ళిపోయి రూమ్లో తలుపేసుకొని మోకాళ్ళేసి యెరూషలేము తట్టు తన కన్నులెత్తి, దేవా దేవా, నీ కృపలో నేను ఎట్లా నడిచితును నీకు తెలియదా? నేను ఎలా బ్రతికితును నీకు తెలియదా? ఎలా సత్యముతో జీవించుతును నీకు తెలియదా? ఎలా న్యాయములు జరిగించుతును నీకు తెలియదా? అంటే అన్నీ జరిగించావు కానీ హృదయం ముందు కొంచెం ఒళ్ళు బలిసిన వాడివిగా, గర్వించావని హిజ్కియాతో మాట్లాడితే ఆయన అన్నాడు, అయ్యా ఇవన్నీ నువ్వు ఇచ్చినవే కదా ప్రభువా, ఇక ఎన్నడూ కూడా నేను వాటి వైపు చూడను, నన్ను జ్ఞాపకం చేసుకో, నన్ను క్షమించు అని క్షమాపణ అడగగానే వెంటనే ఈయన పర్ణశాలలో గుండా ముందుకు వెళ్ళాడో లేదో ప్రవక్త చెప్పాడు కొద్దిగా ముందుకు వెళ్ళాడు. ఆ పర్ణశాలలో ఆ గుడారాల్లో గుండా ఆయన వెళ్తూ